అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 20 అధ్యాయాలు చదువుకున్నాం. ఈరోజు మనం 21వ అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్దాం. న్యాయాధిపతుల కాలం ముగిసిన తర్వాత రాజుల కాలం మొదలవడం, రాజు అయిన కొద్ది సంవత్సరాల తర్వాత సౌలు చెడ్డగా మారిపోవడం, దేవుడు దావీదుని ఎంచుకోవడం, దావీదు రాజు అవుతాడేమో అని భయపడి సౌలు దావీదుని చంపాలి అని ప్రయత్నించడం, ఆ సౌలు యొక్క కుమారుడైన యోనాతానికి దావీదుకి మధ్య ఉన్న స్నేహం, వాళ్ళ మధ్య ఉన్న నిబంధన, దావీదు దేవుడి ఇష్టానుసారంగా ఎలా నడుచుకుంటున్నాడు, సౌలు దేవుడికి వ్యతిరేకంగా ఎలా తయారవుతున్నాడు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం 21వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్దాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు నద్దకు వెళ్ళెను. ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? సౌలు నుండి తప్పించుకుంటూ నోబు ప్రాంతానికి వెళ్ళాడు. ఈ నోబు అనే ప్రాంతంలో ఎక్కువగా యాజకులు, లేవీలు ఉంటారనమాట. వాళ్ళల్లో అహీమెలకు దగ్గరికి వెళ్ళాడు. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అడగ్గా, అహీమెలకి తెలియదు కదా సౌలు దావీదుని చంపాలి అనుకుంటున్నాడని. దావీదేమో సైన్యాధిపతి, వస్తే నువ్వు సైనికులతో పాటు రావాలి కానీ ఒంటరిగా వచ్చావేంటి, ఏం జరిగింది అని చెప్పేసి భయపడిపోయాడు. అందుకు దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దు అనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, ఇదిగో నా సైనికులందరినీ కూడా నేను ఒక చోటకు పంపించాను వేరే పని మీద. నేను కూడా రాజు పంపిన పని మీదే ఉన్నాను, అది ఎవరితోనూ చెప్పొద్దని నాతో రాజు చెప్పాడు అన్నట్టుగా అహీమెలకుతో చెప్తున్నాడు. అహీమెలకి సౌలు దావీదుని చంపాలి అనుకుంటున్నాడని తెలియదు కాబట్టి దావీదు చెప్పింది నిజమే అనుకున్నాడు అని దాని అర్థం. మరి దావీదు అబద్ధాలు చెప్తున్నాడు ఏంటి? అబద్ధాలు చెప్పకూడదు కదా, ఇక్కడ అహీమెలకుతో అబద్ధం ఆడుతున్నాడు కదా అని మీలో ఎవరికైనా సందేహం రావచ్చు. ఈ అబద్ధం అనేదాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయం చివరిలో నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలకుతో అనగా, నేను చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నాను, బాగా ఆకలిగా ఉంది, నీ దగ్గర తినడానికి ఏమన్నా ఉంటే నాకు ఇవ్వ అని చెప్పేసి అడుగుతున్నాడు. మరి దావీదు చాలా రోజుల నుండి సౌలు దగ్గర నుండి తప్పించుకుంటున్నాడు కదా, తినడానికి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మొట్టమొదటిగా అహీమెలకుని అది అడుగుతున్నాడు. యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. ప్రతిష్ఠితమైన రొట్టెలు అంటే ప్రత్యక్ష గుడారం లోపల పెడతారు కదా, ఆ రొట్టెలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి, మామూలుగా ఉండే ఆహారం అయితే లేదు. అది కూడా నీకు ఇవ్వాలి అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావా, ఏ స్త్రీతోనూ కలవకుండా అపవిత్రుడిగా ఉండకుండా, దేవుడు ఏదైతే పవిత్రంగా ఉండమని చెప్పాడో పవిత్రంగా ఉంటేనే ఆ ప్రత్యక్ష గుడారంలో దేనైనా కానీ ముట్టుకోవడానికి కుదిరింది, కాబట్టి నువ్వు పవిత్రంగా ఉంటే నేను నీకు ఇస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. ఇదిగో మేము పవిత్రంగానే ఉన్నాం, ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ రాజు చెప్పాడు కాబట్టి నీకేం ప్రాబ్లం లేదులే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ఆ ప్రతిష్ఠిత రొట్టెలు ప్రతి 7 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటారు. వేరే రొట్టెలు పెట్టే సమయం అంటే అది మార్చే సమయంలో ఆ తీసివేయబడిన ప్రతిష్ఠిత రొట్టెలను ఆ యాజకుడు తీసుకెళ్లి దావీదుకి ఇచ్చాడు. యాక్చువల్గా అయితే ప్రతిష్ఠిత రొట్టెలు కేవలం యాజకులు మాత్రమే తినాలి, ఇంకెవరికి కూడా పెట్టకూడదు. దావీదు యాజకుడు కాకపోయినప్పటికీ ఆ ప్రతిష్ఠిత రొట్టెలు తింటున్నాడు. అవి మార్చే సమయం అయినా కానీ, తీసేసి పారేసి వేరే పెట్టే సమయం అయినా కానీ యాజకులు మాత్రమే తినగలిగిన ప్రతిష్ఠిత రొట్టెలు దావీదు తిన్నా కానీ ఇందులో ఏ తప్పు లేదు అని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్తారు. యాజకుడు మాత్రమే తినాల్సిన రొట్టెలు దావీదు తిని దావీదు పవిత్రుడే ఉన్నాడు అన్న సంగతి మీరు ధర్మశాస్త్రంలో చదువుకోలేదా అని చెప్పేసి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడతారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా హృదయాన్ని చూస్తాడు. ఆజ్ఞలు ఇవ్వబడింది మనం మంచిగా నడుచుకోవడానికి, మనం చెడు కార్యాలు చేస్తా ఆజ్ఞలు పాటించడం వల్ల ఏ ఉపయోగం లేదు అనేది కూడా మనం గమనించాలి. సౌలు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలందరికీ హాని చేయాలని చూస్తున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేల్ ప్రజల మంచి కోరుకుంటున్నాడు. తనని చంపాలి అన్న సౌలును కూడా తిరిగి చంపాలి అన్న ఆలోచన దావీదుకి లేదు. ఒకవేళ దావీదు సౌలుని చంపాలి అనుకుంటే కొంతమంది సైన్యాన్ని వేసుకుని వెళ్ళి చంపొచ్చు, అంతకుముందే ఎప్పుడో చంపుండేవాడు ఒకవేళ దావీదు చంపాలి అనుకుంటే. దావీదు ఇక్కడ తప్పు చేయకూడదు అనుకుంటున్నాడు, రాజుని చంపకూడదు అనుకుంటున్నాడు, ఆ రాజు నుండి తప్పించుకోవాలి అనుకుంటున్నాడు. హృదయంలో ఏ పాపము లేదు కాబట్టి, హృదయంలో పవిత్రుడు కాబట్టి అవి తిన్నా కానీ దావీదు ఏ తప్పు లేదు అని
అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మన నోట్లోకి వెళ్ళేవి, మన శరీరంలోనికి వెళ్ళేవి మనల్ని అపవిత్రపరచవు, కానీ లోపల నుండి బయటకు వచ్చేవి ఈర్ష్యలు, కుళ్ళు, కుతంత్రాలు, అబద్ధాలు, చెడ్డ మాటలు, బూతు మాటలు ఇలాంటివి మాత్రమే మనల్ని అపవిత్రపరుస్తాయి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో మాట్లాడడం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ దావీదు సౌలు నుండి తప్పించుకోవడానికి ఏ ఏ పనులు చేస్తున్నాడు అనేది మనందరం కూడా చదువుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఏం జరుగుతుందో చదువుకుంటూ వెళ్దాం. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయగు. ఈ దోయగు అనే పేరుని మీరు గుర్తుపెట్టుకోండి. ఇతడు ఎవరో సౌలు యొక్క సేవకుడు, అంటే సౌలుకి సమాచారం అందించేవాడు అనమాట. ఇతడు కూడా అక్కడే ఉన్నాడు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపర్లకు పెద్ద. సౌలు యొక్క పశువులు వాటన్నిటిని కూడా చూసుకోవడంలో అతడే పెద్ద. అతడు కూడా అక్కడ ఉన్నాడు. దావీదు ఇక్కడికి వచ్చాడు అన్న సంగతి అతడికి తెలిసింది. రాజు పని వేగిరముగా జరుపవలెను అని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇదిగో రాజు చెప్పిన పని త్వరగా చేయాలి అన్న ఉద్దేశంతో నేను నా ఆయుధాలు ఖడ్గం తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈట అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిస్తీని ఖడ్గము ఉన్నది. అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు. దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనుము అనగా, ఇదిగో నువ్వు అంతకుముందు గొల్యాతుని చంపావు కదా, అతని యొక్క ఖడ్గము అతని యొక్క ఆయుధాలు తీసి దాసాం కదా, ఆ ఖడ్గం తప్ప ఇంకేమీ ఇక్కడ లేవు, నీకు కావాలంటే అది తీసుకో, ఎలాగో నువ్వే కదా అతను చంపింది, అది నీదే కదా అని చెప్పేసి అన్నాడు. దానికి సమమైనది ఒకటియూ లేదు, నాకిమ్మనెను. అది చాలా మంచి ఖడ్గం కదా, నాకు ఇవ్వు, నాకు ఉపయోగపడిద్ది అన్నట్టుగా దావీదు మాట్లాడాడు. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయం చివరిలో వీటన్నిటికి కూడా సమ్మరీ కూడా నేను చెప్తాను. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చాను. ఆ నోబు దేశం నుండి మరలా దావీదు పారిపోయి గాతు ప్రాంతానికి వచ్చాడు. ఈ గాతు ప్రాంతం ఎవరిదే? ఎక్కువగా అన్యులు ఉండే ప్రదేశం. ఇజ్రాయెల్ ఉండరు ఈ గాతులో. గొల్యాతు కూడా ఈ గాతు ప్రాంతానికి చెందినవాడే అని అంత ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. దావీదు గాతు ప్రాంతానికి పారిపోతే అది అటో ఇటో తెలియకుండా ఆ గాతు ప్రాంతానికి రాజైన ఆకీషుకు తెలిసింది. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజువాడు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసెను గాని దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చివే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, ఇదిగో రాజ్యంలో మేము ఒక అతన్ని కనుగొన్నాము, అతడు ఖచ్చితంగా దావీదే అయి ఉంటాడు. అంతకుముందు మన గాతు ప్రాంతంలో ముఖ్యమైన వ్యక్తి గొలియాతును చంపింది కూడా అతడే అనుకుంటా, యుద్ధాలు చేశాడు అతడే కదా, ఇజ్రాయెల్ గొప్పగా మాట్లాడుకునేది అతడు గురించే కదా, మేము అతన్ని కనుగొన్నట్టున్నాము అని చెప్పేసి వెళ్ళి రాజుతో చెప్పారు. దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదికి కారనిచ్చుచూ ఉండెను. వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. ఆ ఆకీషు రాజు యొక్క సేవకులు వచ్చి దావీదును పట్టుకున్నారు. దావీదు ఏం చేస్తున్నాడు? పిచ్చివాళ్ళలాగా యాక్ట్ చేస్తున్నాడు. పిచ్చివాళ్ళలాగా యాక్ట్ చేస్తే ఓకే, ఇతడు ఆ దావీదు కాదేమో, అతడు వేరు ఇతడు వేరేమో, ఇతడు ఎవరైనా పిచ్చివాడేమో అనుకుని అతను వదిలేస్తారేమో అని చెప్పేసి దావీదు పిచ్చివాళ్ళలాగా నటిస్తున్నాడు. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీణ్ణి ఎందుకని తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ఎవరో పిచ్చోని తీసుకొచ్చారంటే మీరు దావీదు అంటారు. ఒకవేళ నిజంగా దావీదైనా కానీ పిచ్చి పట్టింది కదా, ఇప్పుడు అతనితో మనకేం ఉపయోగం, తీసుకెళ్ళిపోండి, నా సన్నిధిలో పిచ్చోళ్ళు ఎందుకు అని చెప్పేసి దావీదును వదిలేశాడు ఆ ఆకీషు రాజు. ఈ సందర్భాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయం మొత్తంలో, ఈ 21వ అధ్యాయం మొత్తంలో కూడా దావీదు ఆహారం కోసం అబద్ధం ఆడాల్సి వస్తుంది. అంతకుముందు చిన్న రాయితో గొల్యాతును చంపాడు. ఇప్పుడు ఆ గొల్యాతు యొక్క ఖడ్గాన్ని పట్టుకుని తను తాను రక్షించుకోవాల్సి వస్తుంది. ఇజ్రాయేళ్ల ప్రాంతం నుండి పారిపోయి అన్యుల ప్రాంతం, అది కూడా గొల్యాతు ప్రాంతమైన గాతులో తలదాల్చుకోవాల్సి వస్తుంది. ఆ రాజు నుండి తప్పించుకోవడానికి పిచ్చివాళ్లాగా నటించాల్సి వస్తుంది. ఇంత పరిస్థితి దావీదుకి ఎందుకు వచ్చింది అంటే, నేను సౌలును చంపను అని ఒకే ఒక్క నిర్ణయాన్ని అతడు తీసుకోవడం వల్ల. నేను తప్పు చేయను, దేవుడు ఏం చేస్తాడో దేవుడు ఇష్టం, నన్ను రాజు చేయాలనుకుంటే చేస్తాడు, లేదంటే లేదు. రాజు అవడం కోసం నేను ఒకరిని
చంపాల్సిన అవసరం లేదు, ఇజ్రాయేలీల రాజును చంపాల్సిన అవసరం లేదు, ఫిలిస్తీన్లతో అన్యులతో యుద్ధం చేయడం అంటే దేవుడి తీర్పు, అది వేరే విషయం. ఒక వ్యక్తిని చంపి నేను రాజు అవ్వాల్సిన అవసరం లేదు అని దావీదు అనుకోవడం వల్ల దావీదు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అనేది మనం గమనించాలి. మధ్యలో దావీదు కొన్నిసార్లు అబద్ధాలు ఆడినా, కొన్నిసార్లు జనాలను మోసం చేయడానికి ప్రయత్నించిన దేవుడు దావీదు హృదయాన్ని చూస్తాడు అనేది మనం గమనించాలి. దేవుడు హృదయాన్ని చూసినంత మాత్రాన అబద్ధాలు ఆడడం తప్పైపోద్దా, ఆ అహీమెలుగుతో అబద్ధం ఆడడం కరెక్ట్ అయిపోద్దా, వేరే వాళ్ళని మోసం చేయడం కరెక్ట్ అయిపోద్దా అని మీరు అడగొచ్చు. అందుకే దావీదు యొక్క మనసు ఎలా ఉంది ఆ టైంలో అనేది కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం చదివితే మనకు అర్థమైద్ది. మరలా కీర్తన పుస్తకం చదువుకునేటప్పుడు నేను మరలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ సందర్భంలో ఈ కీర్తన చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే దావీదు తన మనసులో ఏమనుకుంటున్నాడు, ఈ సందర్భాలు జరిగేటప్పుడు, అతడు ఆకీషు రాజు దగ్గర నటించేటప్పుడు కానీ, అబద్ధాలు ఆడేటప్పుడు కానీ దావీదు హృదయంలో ఏ ఆలోచనలు నడుస్తున్నాయి అనేది మనకు అర్థం అవ్వాలి అంటే ఈ కీర్తనలో 34వ అధ్యాయం మనకు అర్థం అవ్వాలి. ఈ పాట దావీదు ఎప్పుడు రాశాడంట, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అదేంటి ఇక్కడ అబీమెలెకు అని ఉంది, అతని పేరు ఆకీష్ కదా అని చెప్పి మీరేం సందేహపడద్దు. మనం ఇప్పటికే చాలాసార్లు చదువుకున్నాం, అబీమెలెకు అనే రాజుల గురించి కూడా చాలాసార్లు చదువుకున్నాం. అబ్రహాము దగ్గర, ఇస్సాకు దగ్గర ఎలా అయితే ఐగుప్తు రాజులకి వేరే పేర్లు ఉన్నా కానీ ఐగుప్తు రాజుల్ని ఫరో అనే పిలుస్తారో, ఈ రాజుల్ని కూడా అబీమెలెకు అని పిలుస్తారు. వాళ్ళకి మరలా ప్రత్యేకంగా పేర్లు ఉంటాయి, ఆకీష్ అని, అలా వేరు పేర్లు ఉంటాయి. అబీమెలెకు అన్న ఆకీష్ అన్న కానీ ఇద్దరు ఒకటే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అతని దగ్గర వెర్రివాని వలె ప్రవర్తించి అతని దగ్గర నుండి పంపివేయబడిన తర్వాత దావీదు ఒక పాట రాశాడు. ఏంటా పాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. మీరు ఒకసారి ఆలోచించండి, అతడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏదో ఆనందాలు కలిగినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు మాత్రమే కాదు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అందులో కలిగిన చిన్న ఉపశమనాలను బట్టి కూడా మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉండాలి. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుడు నాకు ఎలాంటి పరిస్థితులు అనుగ్రహించినా, నేను కష్టాలు పడినా కానీ దేవుడు నా మంచి కోసమే చేస్తున్నాడు అన్న విషయం నాకు తెలుసు కాబట్టి నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. దీనులు అంటున్నాడు చూడండి. ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి కీర్తించడం, దేవుడి నామాన్ని గుర్తెచ్చుకోవడం ఇంకా మంచి విషయం. ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళకి తోడుంటాడు అనేది మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయము అన్నింటిలో నుండి, సౌలు నన్ను ఎప్పుడు చంపేస్తాడేమో అన్న భయం, గాతు ప్రాంతంలోకి వెళ్తే ఆకీషు రాజు ఎప్పుడు చంపేస్తాడో అన్న భయం, నేను చాలా భయపడ్డాను. అయినా కానీ దేవుడు నన్ను అన్ని చోట్ల కూడా తప్పించుకుంటా వస్తున్నాడు, నన్ను రక్షించుకుంటానే వస్తున్నాడు. వారు ఆయన తట్టు తిరగ్గా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోయెను. మనం దేవుడి వైపు తిరిగి దేవుని సహాయాన్ని కోరుకుంటే మనం సిగ్గుపడే అవకాశం రాకుండా, మనం బాధపడే అవకాశం రాకుండా దేవుడే మనల్ని రక్షిస్తాడు అని అర్థం. దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. అన్ని రకాలుగా దేవుడు నన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఆహారం కావాలన్నప్పుడు అహీమెలెకు ద్వారా ఆహారం అందించాడు, రక్షణ కావాలన్నప్పుడు ఆకీష్ నుండి దేవుడు రక్షించాడు. అన్ని రకాలుగా నా శ్రమల్లో దేవుడు నాకు తోడున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. ఈ పదం మీరు చాలాసార్లు వింటూ ఉంటారు, చాలా చోట్ల చర్చిల్లో కూడా మనకు కనబడద్ది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. ఒకవేళ మన హృదయం మంచిగా ఉంటే, మనలో చెడు ఆలోచనలు లేకుండా మనం దేవుడి చిత్తానుసారంగా నడుస్తూ ఉంటే, చిన్న పొరపాట్లు, లోపాలు మనలో కనబడినప్పటికీ, అక్కడక్కడ మనం తెలియకుండా పాపంలో పడిపోయినప్పటికీ మనల్ని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. యెహోవా భక్తుల్ని యెహోవా ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధనుడు. రుచి చూసి తెలుసుకోండి అంటే దేవుడు ఏమన్నా పెద్ద అద్భుతాలు చేశాడా దావీదు జీవితంలో? లేదు. దావీదు పిచ్చివాడిలాగా నటించి ఆ రాజు దగ్గర నుండి తప్పించుకున్నాడు. అహీమెలెకు దగ్గర అబద్ధవాడి తన రొట్టెలను సంపాదించుకున్నాడు. ఇవేవి పెద్ద మిరాకిల్స్ లాగా మనకు కనబడకపోవచ్చు, అద్భుతాల్లాగా మనకు కనబడకపోవచ్చు, కానీ నేను ఎప్పుడు శ్రమల్లో ఉన్నా దేవుడు ఏదో ఒక రకంగా నన్ను రక్షిస్తున్నాడు చూసారా, అందులో నేను గుర్తిస్తున్నాను యెహోవా ఉత్తముడు అని.
దేవుడు పెద్ద పెద్ద ఆశ్చర్యకార్యాలు చేయకపోయినా ప్రతి చిన్న విషయంలో దేవుడి ప్రణాళికలు నేను గుర్తిస్తున్నాను, దేవుడు నన్ను కాపాడుతున్నాడు అని నేను గుర్తిస్తున్నాను. ఎన్ని కష్టాల్లో నేనున్నా ఈరోజు నేను బ్రతకడానికి, ఈరోజు నాకు కావాల్సిన నా దగ్గరికి రావడానికి దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. నేను ఆయన్ని ఆశ్రయిస్తున్నాను కాబట్టి ఆయన్ని ఆశ్రయించువాడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలకే ఆహారాన్ని అందించేవాడు దేవుడు నాకు ఆహారాన్ని అందించలేడా? ఎవరు నాకు ఆహారం పెట్టినప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్న రొట్టెలు నాకు అందేలా దేవుడు చేశాడు. యెహోవాను ఆశ్రయిస్తే ఏ మేలు కొదువ లేకుండా దేవుడే కాపాడతాడు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మీరు మంచిగా జీవించాలి అంటే, మీ ఆయుష్ బాగుండాలి అంటే చెడ్డ మాటలు పలకొద్దు, కపటమైన మాటలు పలకొద్దు. మీరు అబద్ధాలు పలకకుండా, వేరే వాళ్ళని మోసం చేయాలని ప్రయత్నించకుండా నీ పెదవుల్ని కాసుకోండి. ఇదే దావీదు పైన అబద్ధం ఆడడం మనం గమనించాం. ఇదే దావీదు పైన కపటంగా ఆ రాజును మోసం చేయడం మనం గమనించాం. అయినా కానీ దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, తాను చేసిన చిన్న చిన్న తప్పుల్ని, తాను మాట్లాడుతున్న అబద్ధాలని, తాను వేరే వాళ్ళని మోసం చేస్తున్న విషయాల్ని దావీదు గుర్తించి దేవుడి ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు అని దాని అర్థం. తాను ఎవరిని మోసం చేయట్లా, కానీ అబద్ధం అయితే ఆడాడు కదా. తాను ఎవరికి కీడు కలిగించట్లా, కానీ వాళ్ళ ముందు నటించాడు కదా పిచ్చివాళ్ళలాగా. హృదయంలో ఎటువంటి చెడ్డ ఉద్దేశం లేకపోయినా వాళ్ళని నాశనం చేయాలి లేదా వాళ్ళు నాశనం అయిపోవాలి ఇటువంటి ఆలోచనలు హృదయంలో లేకపోయినా కానీ, మనం చేసిన చిన్న చిన్న తప్పుల విషయంలో కూడా, చిన్నయైనా పెద్దయైనా ఏదైనా కానీ, తెలిసి చేసినా తెలియక చేసినా ప్రతి దాని విషయంలో దేవుడి ఎదుట పశ్చాత్తాపడాలి అనేది దావీదు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. తాను ఎక్కడెక్కడైతే తప్పులు చేస్తున్నాడో వాటన్నిటి విషయమై దావీదు పశ్చాత్తాపడుతున్నాడు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మరలా మనం ఎప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి అని దావీదు తాను పాటించేదే మనందరికీ కూడా చెప్తున్నాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుండి అయినా కానీ మనం మంచిగా ఉండాలి, మరలా అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా పాపాల్లో పడిపోకూడదు అనేది దావీదు నుండి మనం నేర్చుకోవాలి. ఈ 13వ వచనం చదవడానికే ఈ అధ్యాయం మొత్తం కూడా నేను చదివించానండి. మనం మొదటి సమూయేలు గ్రంథం నుండి కీర్తనల దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే, ఆ సమయంలో ఈ సంగతులు జరుగుతున్న సమయంలో దావీదు హృదయం ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి. తప్పులు జరుగుతూ ఉంటాయి, మనుషులు అన్నాక మనందరం కూడా ఏదో ఒక సమయంలో పాపంలో పడిపోతూ ఉంటాం. పాపంలో పడిపోయిన తర్వాత దాని నుండి మనం బయటపడుతున్నామా లేదా, దేవుడికి ప్రార్థన చేసి పశ్చాత్తాపడుతున్నామా లేదా, దేవుడిని క్షమించమని వేడుకుంటున్నామా లేదా అనే దాన్ని బట్టి మనం మంచివాళ్ళమా కాదా అనేది ఉంటుంది. ఏదో రకంగా మనం పాపంలో పడిపోవచ్చు, కానీ మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్తే మనం నీతిమంతులు అవుతాం. అసలు పడకుండా ఉండేవాడు కాదు, 7 సార్లు పడినా కానీ తిరిగి లేచేవాడు నీతిమంతుడు అనేది దావీదు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానమును వెదికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయబడుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఇదిగో సౌలు కానీ అతని సైనికులు కానీ నేను ఏ తప్పు చేయకపోయినా కానీ నన్ను శిక్షిద్దాం అనుకుంటున్నారు, దేవుడు ఎప్పుడు కూడా నాకే సహాయం చేస్తాడు, వాళ్ళకి సహాయం చేయడు అనేది దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి ఆయన వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎవరైనా కానీ దీన హృదయంతో ఉండి మంచి హృదయంతో ఉంటే వాళ్ళందరికీ కూడా దేవుడు తోడుంటాడు అనేది ఈ కీర్తన ద్వారా దావీదు ఇక్కడ చెప్తున్నాడు. తన కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుని కీర్తించడం ద్వారా దావీదు మనసు ఎలా ఉంది అనేది, దేవుడి హృదయానికి ఎంత దగ్గరగా ఉంది అనేది ఈ సందర్భం ద్వారా మనందరం కూడా గమనించాలి. ఈ అధ్యాయం ద్వారా, ఈ పాట ద్వారా మనం నేర్చుకోవాలి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఒక్క ఎముక కూడా విరిగిపోకుండా దేవుడు వాళ్ళని కాపాడుతాడు. ఇక్కడ దావీదు మాట్లాడిన సందర్భం యేసుక్రీస్తు వారి సందర్భానికి వేరుగా సంబంధం లేనట్టుగా మీకు అనిపించవచ్చు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనుషులు వాళ్ళున్న సందర్భాల్లో నుండే ఆయన్ని కీర్తించేలాగా చేసుకుంటాడు. ఆయన్ని కీర్తించేటప్పుడు ప్రవచనాపూర్వకంగా కొన్ని మాటలు చెప్పిస్తాడు ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారి గురించి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ వచనాలు ఒక రకంగా దావీదు గురించి చెప్పబడినవి, ఎవరెవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళందరికీ దేవుడు సహాయం చేస్తాడు అనే దాని గురించి చెప్పబడినవి, అలాగే ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాపూర్వకంగా కూడా చెప్పబడినవి. వీటిల్నే డ్యూయల్ ప్రాఫెసీస్ అంటారు. అంటే ఇవి ఆ సమయానికి వర్తిస్తాయి, యేసుక్రీస్తు వారికి కూడా వర్తిస్తాయి. మరి ఎలా అండి మేము
గుర్తించాలి ఈ డ్యూయల్ ప్రాఫెసీస్ అని మీరేం కంగారు పడద్దు. కొత్త నిబంధనలో ఏదైనా చెప్పబడింది అంటే దాన్ని డ్యూయల్ ప్రాఫెసీ కింద తీసుకోండి. కొత్త నిబంధనలో చెప్పలేదు అంటే కేవలం ఆ సమయానికి మాత్రమే సంబంధించింది, పాత నిబంధన కాలానికి మాత్రమే సంబంధించింది అన్నట్టుగా మీరు తీసుకోండి. ఇందులో కన్ఫ్యూజ్ అవడానికి పెద్ద విషయం ఏం లేదు. ఇందులో ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చదువుకుంటూ వెళ్ళేటప్పుడు అలా డ్యూయల్ ప్రాఫెసీస్ ఏమన్నా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుణ్ణి ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. రాజు నుండి తప్పించుకోవడం అనేది అసలు చిన్న విషయం కాదు. అలాంటిది నేను ఆకలికి, రక్షణకి, ఇదిగో రాజు దగ్గర ప్రాణాపాయ స్థితుల్లో ఉన్న ఎట్లాంటి నేను పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అని దేవుడు తనకి చేసే చిన్న చిన్న మేలుల్ని, చిన్న చిన్న ఏం కాదండి, పెద్ద పెద్దయే, కాకపోతే బహిరంగంగా కనబడే అద్భుత కార్యాలు, మిరాకిల్స్ లా కనబడకపోయినా మన ప్రతి జీవితంలో డైలీ లైఫ్లో ఉండే అద్భుత కార్యాలను కూడా మనం గుర్తించాలి అనేది ఈ దావీదు యొక్క కీర్తన ద్వారా మనం నేర్చుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 23వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఆ అబీమెలెకు ఆకీషు రాజు దగ్గర నుండి తప్పించుకున్న తర్వాత ఏం జరుగుతుంది, దావీదు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. అతడు శ్రమల్లో ఉన్నాడు కాబట్టి అతడు తండ్రి ఇంటి వారిని, అతని అన్నల్ని, అతని తండ్రిని, వాళ్ళని కూడా కాపాడుతున్నాడు అని దాని అర్థం. ఎందుకంటే సౌలు వాళ్ళను కూడా చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు వెళ్ళి ఎక్కడ దాక్కున్నాడు, ఒక గుహలో దాక్కున్నాడు దావీదు. మరియు ఇబ్బందులు గలవారును, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతడు వారికి అధిపతి ఆయను అనేది మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పక్కన సౌలు రాజుగా ఉంటే అతని ద్వారా బాధపడిన వారందరూ కూడా, అతని ద్వారా ఇబ్బందులు పడిన వారందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చి చేరుతున్నారని దాని అర్థం. దేవుడు ఒక్కోసారి అధికారంలో ఉండేవాళ్ళు తప్పులు చేస్తుంటే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎవరైతే సమాజం నుండి నిరాకరింపబడ్డారో వాళ్ళను వాడుకుంటాడు. చిన్నవారి ద్వారా, లెక్కలేని వారి ద్వారా దేవుడు అధికారులకి బుద్ధి చెబుతాడు అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. మరి దావీదుకి ఎందుకు సైన్యం, ఇతడేవి సౌలు మీదకి వెళ్ళి యుద్ధం చేయట్లేదు కదా, ఎందుకు మరి సైన్యం, దావీదుకి ఎందుకని సైన్యం అవసరమైంది అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. మనం తర్వాత అధ్యాయంలో చదువుకుంటాం. దావీదుకి సైన్యం సౌలు మీద యుద్ధం చేయడానికి కాదు, ఫిలిస్తీన్లతో, అన్యులతో యుద్ధం చేయడానికి. దావీదు ఒక పక్కన ఇజ్రాయేల్ రాజు అయిన సౌలు నుండి తప్పించుకుంటానే అదే ఇజ్రాయేలీల్ని ఎవరైతే శ్రమ పెడుతున్నారో ఫిలిస్తీన్లు, అన్యులు, వాళ్ళతో కూడా యుద్ధం చేసి దేవుడి కార్యాలు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకుంటా వస్తున్నాడు. ఇజ్రాయేల్ రాజు నుండి తప్పించుకుంటానే ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి అతడు ప్రయత్నిస్తూ ఉన్నాడు అనేది మనం తర్వాత అధ్యాయంలో చదువుకుంటాం. ఇక్కడ దావీదుకి సైన్యం సౌలుతో యుద్ధం చేయడానికి కాదు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. 400 మంది సైన్యం, సౌలు దగ్గర బాధపడిన వాళ్ళందరూ కూడా వచ్చి దావీదు దగ్గర చేరారు. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురం ఉండిరి. దావీదు తన కుటుంబాన్ని ఎలా రక్షిస్తున్నాడు అంటే మోయాబు దేశంలో వాళ్ళని పెడుతున్నాడు, అన్యుల దేశంలో వాళ్ళని పెడుతున్నాడు. ఇజ్రాయేలీల్ని కాపాడాల్సిన బాధ్యత రాజైన సౌలుది. అటువంటి ఇజ్రాయేలీలే తప్పించుకోవడానికి అన్యులైన మోయాబు రాజు పైన ఆధారపడుతున్నారు అంటే సౌలుని దేవుడు ఎంతగా నిరాకరించాడు అనేది మనకు అర్థం అవ్వాలి. మరి మోయాబు రాజు దావీదుకి ఎందుకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు అనేది మనకు తెలియదు. మేబీ అతడికి ఏదైనా ఆఫర్ చేసి ఉండొచ్చు, ఇదిగో నా కుటుంబాన్ని రక్షిస్తే మీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను ఏమైనా చెప్పి ఉండొచ్చు. ఆ మోయాబు దేశంలో సౌలుకి తెలియకుండా దావీదు తన కుటుంబాన్ని దాచాడు అని దాని అర్థం. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండల్లో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పారిపోయి హారెతు అడవిలో చచ్చాను. ఇదిగో గుహల్లోను కొండల్లోనూ నువ్వు ఉండొద్దు, యూదా దేశానికి వెళ్ళు, యూదా దేశంలో నువ్వు ఉండాలి అని దేవుడు నాతో చెప్పాడు అని చెప్పేసి గాదు అనే ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పాడు. దావీదు అతడి మాట అయిని హారెతు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. మరి దేవుడు యూదా దేశానికి ఎందుకు వెళ్ళమన్నాడు అది మనం కింద చదువుకుంటూ వెళ్దాం. అక్కడ దావీదు చేయాల్సిన పని పూర్తి చేయడానికి, దేవుడికి చాలా ప్రణాళికలు ఉంటాయి కదా, దేవుడి యొక్క పని పూర్తి చేయడానికి దావీదు యూదా దేశానికి వెళ్ళాలి. దావీదు ఒక పక్కన రాజు నుండి తప్పించుకుంటున్నా కానీ దేవుడు తనని ఏం చేయమని కోరుకుంటున్నాడో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తనను రక్షిస్తాడని పూర్తిగా నమ్ముతున్నాడు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి.
తర్వాత దావీదు అతని జనులను పలానా చోటుని ఉన్నారని సౌలునకు వర్తమానం ఆయను. అప్పుడు సౌలు గిబియా దగ్గర ఉన్న రామాలో ఒక పిచ్చుకల వృక్షము కింద దిగి ఈట చేత పట్టుకొని ఉండెను. సామాన్యంగా రాజులు ఎవరైనా కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు ఈట తన దగ్గర పెట్టుకుంటారు. ఈట ఎప్పుడు కూడా చేతిలో పట్టుకునే ఉంటున్నాడు అంటే సౌలు యొక్క 24 గంటల పని దావీదుని ఎలా చంపాలని ఆలోచించడమే అనేది మనకు అర్థం అవ్వాలి. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను, బెన్యామీనులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటలను ఇచ్చునా, మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా, మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే. తన సొంత గోత్రం బెన్యామీనుల దగ్గరికి వెళ్ళి ఎవరికన్నా దావీదు గురించి తెలిస్తే నాకు చెప్పండి. నా సొంత కుమారుడు యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడు అంటే నేను దావీదుని చంపను, నువ్వు కూడా చంపొద్దని సౌలుతో చెప్పాడు కదా యోనాతాను. ఇదంతా కూడా మీకు తెలుసు, వాళ్ళిద్దరూ ఎంత స్నేహితులు, అయినా కానీ మీరు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి ఆ బెన్యామీను గోత్రాన్ని అడుగుతున్నాడు. యోనాతాన్ ఇంకా సౌలు దగ్గరే ఉన్నాడు, కాకపోతే దావీదుకి వ్యతిరేకంగా నడుచుకోవడానికి ఒప్పుకోవట్లేదు అని దాని అర్థం. అంతేగాని తన తండ్రితోనే ఉన్నాడు. సౌలు మాత్రం దావీదు ఎక్కడున్నాడో కనుక్కోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అని దాని అర్థం. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండినట్లుగా నా కుమారుడు నా సేవకుణ్ణి పురుకొల్పినను నా నిమిత్తము మీలో ఎవనికి చింతలేదే. ఇదిగో మీ సొంత గోత్రికుణ్ణి బెన్యామీను గోత్రంలో ఉన్న నన్ను రాజుగా చూడాలని మీకు లేదా? ఎందుకు దావీదుకి మీరు సహాయం చేస్తారు? అతడు ఎక్కడున్నాడో నాకు చెప్పండి. పద్దాక తన కుమారుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే నా కుమారుడే నాకు సహాయం చేయలేదు అనే సింపతి ఒకటి, మీరు నాకు సహాయం చేస్తే నేను మీకు ఎక్కువగా బహుమానాలు ఇస్తాను అన్నట్టుగా కూడా, అంటే తన కుమారుని చూపించి సింపతి కార్డు ప్లే చేస్తాను అని దాని అర్థం. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, మనం 21వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం కదా, ఈ ఎదోమీయుడగు దోయేగుకు తెలుసు దావీదు నోబు ప్రాంతానికి వెళ్ళాడు అని చెప్పేసి అతడు నిలిచి యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటాబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చనని చెప్పగా, ఇదిగో ఒక యాజకుడు అహీమెలకు అతనికి సహాయం చేయడం నేను చూశాను. అతడు దేవుడి యొద్ద విచారణ చేసి, పైనేమో జస్ట్ సహాయం చేశాడని మనం చదువుకున్నాం, సహాయం చేసే ముందు దేవుడిని అడిగాడు నేను సహాయం చేయాలా వద్దా అని. దేవుడి దగ్గర విచారణ చేశాడు, ధర్మశాస్త్రాన్ని పరిశీలించాడు, ఆ తర్వాత దావీదుకి ఆహారం ఇచ్చాడు, గొల్యాతు ఖడ్గం కూడా ఇచ్చాడు. ఇదంతా కూడా నేను చూశాను అన్నట్టుగా దోయేగు సౌలుకి చెప్పాడు. రాజు యాజకుడను అహీటూబు కుమారుడగు అహీమెలకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపెను. ఆ నోబు ప్రాంతంలో ఉన్న యాజకులందరినీ కూడా పిలిచాడు. వారు రాజునొద్దకు రాగా సౌలు అహీటూబు కుమారుడా ఆలకించుము అనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచిండుటకై అతడును నీవును జతకూడి రేమని అడగ్గా నువ్వెందుకని దావీదుకి సహాయం చేసావు? నన్ను చంపాలని దావీదు అనుకుంటున్నాడు, నువ్వెందుకు అతనికి సహాయం చేసావు అని అడిగాడు. అహీమెలకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవడున్నాడు? నాకేం తెలుసు దావీదు నీకు వ్యతిరేకంగా అయ్యాడని. నీ దగ్గర ఉన్న వాళ్ళందరిలో దావీదే గొప్పవాడు అని అందరికీ తెలుసు. అందుకే కదా నువ్వు అతను అల్లుడిగా చేసుకున్నావు. అతను నమ్మకస్తుడు కదా, ఆలోచనకర్త కదా, అంటే చాలా గొప్పగా జ్ఞానంగా ఆలోచించి అనేక యుద్ధాలు గెలిచాడు కదా. దావీదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవరైనా ఉన్నారా? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితనా? ఎప్పటి నుండో నేను దావీదు గురించి ప్రార్థన చేస్తున్నాను కదా. గొల్యాతును చంపిన దగ్గర నుండి, నువ్వు అతన్ని సైన్యాధిపతిగా చేసిన దగ్గర నుండి చాలా సంవత్సరాలు నేను అతని గురించి ప్రార్థన చేస్తూ వచ్చాను కదా. ఏదో ఈ రోజే నేను అతనికి సహాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారే, అది నాకు దూరమగును గాక. రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరము మోపకుండా ఉండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమీయు నీ దాసుడైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, నాకు తెలీదు మీరిద్దరు కూడా విడిపోయారని, మీరు అతను చంపాలి అనుకుంటున్నారని నాకు తెలీదు. మేబీ తెలిస్తే నేను మీకు సమాచారం అందించేవాడినేమో. నేను మంచి ఉద్దేశంతోనే అతడికి హెల్ప్ చేశాను కానీ అతడు మీకు విరోధ అయ్యాడని నాకేం తెలుసు. తెలియక చేసిన ఈ తప్పుకి నా కుటుంబం మొత్తాన్ని చంపొద్దు అని చెప్పేసి అహీమెలకు సౌలుని వేడుకుంటున్నాడు.
రాజు అహీమెలకు, నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకుడగు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందును మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. యాజకులను చూడకుండా, వాళ్ళకి తెలియక చేశారు అని కూడా చూడకుండా వాళ్ళని చంపించాలి అనుకుంటున్నాడు అంటే సౌలు పూర్తిగా చెడ్డవాడిగా మారాడు అనేది మనం గుర్తించాలి. దేవుడు ఆఖరి అవకాశం యోనాతాను ద్వారా సౌలుకి ఆల్రెడీ ఇప్పించాడని మనం 20వ అధ్యాయంలో చదువుకున్నాం. అయినా కానీ సౌలు మారలేదు, ఇంకా చెడ్డవాడిగా అవుతున్నాడు, తనలో ఉన్న క్రూరత్వాన్ని బయటపెడుతున్నాడు, పూర్తిగా ఫరోలాగా తయారవుతున్నాడు అనేది ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. దేవుడి యొక్క యాజకులు అనేది కూడా ఆలోచించట్లా, చంపేయమంటున్నాడు. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనల్లక ఉండగా, ఆఖరికి ఆ సౌలు దగ్గర ఉండే సేవకులు కూడా భయపడుతున్నారు. వీళ్ళందరూ కూడా యెహోవా యాజకులు కదా, వీళ్ళని చంపితే దేవుడు మా మీద తీర్పు తీరుస్తాడు కదా, మేము ఎలా చంపాలి అని సౌలు రాజు ఆజ్ఞ ఇస్తున్నా కానీ వాళ్ళందరూ కూడా చంపడానికి భయపడుతున్నారు. అంటే దేవుడికి భయపడుతున్నారు. వాళ్ళల్లో అన్న ఎంతో కొంత మంచితనం మిగిలింది కానీ సౌల్లో మాత్రం ఏమాత్రం మంచితనం లేదు అనేది మనకు అర్థమవుతుంది. రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పగా, రాజు ఏం చేశాడు, తన సేవకులు చంపట్లేదని దోయేగుతో చెప్పాడు, నువ్వు చంపు అని. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేశాను. 85 మందిని చంపాడు ఈ దోయేగు. వాళ్ళు దేవుడి దగ్గర యాజకులు అని కూడా ఆలోచించకుండా చంపాడు. ఈ దోయేగు సౌలు నరకానికి మేమే అర్హులం అన్నట్టుగా వాళ్ళ క్రియల ద్వారా నిరూపించుకుంటున్నారు అనేది మనకి ఈ సందర్భం ద్వారా అర్థం అవ్వాలి. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలుర్నేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధవములనేమి, గొర్రెలనేమి అన్నింటినీ కత్తివాత హతము చేసెను. ఈ దోయగు ద్వారా సౌలు ఏం చేశాడంటే ఆ నోబు ప్రాంతం మొత్తాన్ని నాశనం చేశాడు. కేవలం అహీమెల కుటుంబాన్నే కాకుండా ఆ నోబు ప్రాంతంలో ఉన్న ప్రతి దాన్ని అంతం చేయించాడు. దేవుడేమో అన్యులు చెడ్డవాళ్ళైన అగగురాజుని చంపమంటేనేమో చంపలేదు, తన సొంత ప్రాంతం, అది కూడా యాజకులు ఉండే ప్రాంతం, ఆ ప్రాంతం మొత్తాన్ని, అందులో ఉన్న ప్రతి ఒక్కరిని, పసిపిల్లల్ని, ఆడవాళ్ళని, పశువుల్ని, వేటిని వదలకుండా అంతం చేస్తున్నాడు. అంటే సౌలులో ఉన్న దురాత్మ, అపవాది సౌలుని ఎంతగా వాడుకుంటుంది, సౌలుని అపవాది ఎలా నరకానికి నడిపిస్తుంది, ఆ దోయకు కూడా నరకానికి ఎలా పాత్రుడు అనేది ఈ సందర్భాల ద్వారా మనకు అర్థమవుతుంది. సమూయేలు మొదట్లో నేను చెప్పాను, ఈ పుస్తకం అంతా కూడా దావీదుని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, సౌలుని, సౌలు దగ్గర ఉండే వాళ్ళని దేవుడు ఎందుకు నిరాకరించాడు అనేది మనం చదువుకుంటా వెళ్తామని. ప్రతి అధ్యాయంలో కూడా దావీదులో ఉన్న మంచి లక్షణాలు, సౌలులో ఉన్న చెడ్డ లక్షణాలు మనం అన్నీ కూడా చదువుకుంటూ వెళ్తున్నాం. మనం సౌలులాగా ఉండకూడదు, గర్వానికి లోనై సౌలులాగా అయిపోకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు. దావీదు ద్వారా మనం ఏమేమి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అనే విషయాలు ఈ పుస్తకాలు చదవడం ద్వారా మనం నేర్చుకోవాలి. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలకు కుమారుల్లో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదు నద్దకు వచ్చి, ఒకళ్ళు మాత్రం తప్పించుకున్నారు, ఆ అబ్యాతారు తప్పించుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా, దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ నున్నందున అతడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపును అని నేను అనుకొంటిని. నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. దావీదు బాధపడుతున్నాడు, అయ్యో నేనే కారణమయ్యాను కదా, నేను అహీమెలకు దగ్గరికి వెళ్లకుండా ఉంటే బాగుండేదే, ఆ రోజు దోయగా అక్కడ ఉన్నాడు, అతన్ని వదిలేయకుండా ఉండుంటే బాగుండేదే, ఇప్పుడు అందరూ కూడా చనిపోవడానికి నేనే కారణమయ్యానే అని దావీదు బాధపడుతున్నాడు. దావీదు వేరే వాళ్ళ మీదకి తప్పును నెట్టేసేవాడు కాదు, తన తప్పును తాను గుర్తించి దేవుడి ఎదుట పశ్చాత్తాపడేవాడు అనేది మనం గమనించాలి. నాయకుల్లో ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఇది. ఏదైనా తప్పు చేసినప్పుడు వేరే వాళ్ళకి మీద నెట్టేయకుండా వాళ్ళు చేసిన దాన్ని కూడా వాళ్ళు గుర్తించడం. సౌలు అంతకుముందు తప్పు చేసిన ప్రతిసారి కూడా వేరే వాళ్ళ మీదకి దాన్ని నెట్టేస్తున్నాడని మనం చదువుకున్నాం. ఇక్కడ దావీదు డైరెక్ట్గా తప్పు చేయకపోయినా, చంపించింది సౌలు, చంపింది దోయేగు, వాళ్ళ చెడ్డతనం వాళ్ళు అందరూ కూడా చనిపోయినా కానీ అందులో నేను కూడా కారణమయ్యానే, నేను స్టార్టింగ్లో అతని దగ్గరికి వెళ్లకుండా ఉంటే బాగుండేదే అని దావీదు బాధపడుతున్నాడు. తాను చేసిన విషయాలను వేరే వాళ్ళ మీదకి నెట్టేయకుండా, వేరే వాళ్ళు తప్పు చేసినా కానీ అందులో తన భాగాన్ని తాను గుర్తించి, తన తప్పు లేకపోయినా కానీ దాని గురించి బాధపడుతున్నాడు. అంటే దావీదు హృదయం మనకు అర్థం అవ్వాలి. మనం దేవుడి ఎదుట పశ్చాత్తాపడడం, దేవుణ్ణి క్షమాపణ అడగడం, ఎప్పుడు కూడా దేవుణ్ణి వేడుకుంటూ ఉండడం, తెలియక తెలిసి చేసిన తప్పులకి దేవుడు
దేవుడిని వేడుకుంటా ఉండడం అనేది ఎంత ముఖ్యం అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. మంచి వాళ్ళు యాజకులు చనిపోయారు అంటే ఆ బాధ కూడా దావీదులో కనబడుతుంది. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు, నా ప్రాణము తీయజూచువాడు నీ ప్రాణము తీయజూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పాను. ఇదిగో నిన్ను నన్ను ఇద్దరం కూడా సౌలే కదా చంపాలనుకుంటుంది, నువ్వు నా దగ్గరే ఉండు, నేను నీకు రక్షణ కల్పిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పేసి దావీద్ తన దగ్గర చేర్చుకున్నాడు అబ్యాతార్ని, బతికున్న ఒకే ఒక్క యాజకుడిని అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మనం కీర్తనలు 52 అధ్యాయం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే దావీదు ఈ సందర్భంలోనే ఈ కీర్తన రాస్తున్నాడు. కీర్తనలు 52 అధ్యాయం. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము, అంటే దావీదుకి ఎప్పుడైతే తెలిసిందో ఇలా వాళ్ళందరినీ కూడా చంపించేశాడని ఆ విషయం తెలిసిన తర్వాత దావీదు ఒక పాట పాడుతున్నాడు. ఏంటా పాట? సూర్యుడా, నీవు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? ఏదో మంచి పని చేసినట్టుగా మీరు ఎందుకు అతిశయపడుతున్నారు? ముఖ్యంగా దోయగ్ గురించి సౌలుకు కూడా ఈ విషయం అనేది అప్లై అవుతుంది. మీరు జనాలను చంపి దాన్ని బట్టి ఎందుకు గర్వపడుతున్నారు? కీడు చేసి దాన్ని బట్టి ఎందుకు అతిశయిస్తున్నారు? దేవుని కృప నిత్యము ఉండును. ఏదో కొంత సమయానికి మీరు గెలిచారని మీరు బాధపడద్దు. దేవుడు నిత్య నరకాన్ని మీకు ఇస్తాడు, చనిపోయిన వాళ్ళకి నిత్య పరలోకాన్ని దేవుడు ఇస్తాడు. శాశ్వతంగా దేవుడు మీకు శిక్ష విధిస్తాడు, లేదా శాశ్వతంగా మంచి వాళ్ళకి దేవుడు మంచి వాళ్ళకి శాంతినిస్తాడు. మీరేదో భూమి మీద చెడ్డ కార్యం చేసి కొంతకాలం మేమేదో గొప్ప పని చేస్తామని ఎందుకు మీరు అతిశయపడుతున్నారు? మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తెవలే నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించినది. నువ్వు చెప్పిన మాటల ద్వారా అంతమంది చనిపోయారు దోయగు, కొంచెం కూడా నీకు పశ్చాత్తాపం అనేది లేదా? ఎక్కడైనా కానీ చెడుతనం అనేది మాటల ద్వారానే ఆరంభమైద్ది. నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించినది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. మీ చెడ్డవాళ్ళందరూ కూడా కావాలనే చెడు క్రియలు చేస్తున్నారు, కావాలనే ఎదుటి వాళ్ళ నాశనాన్ని మీరు కోరుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఊరికే వదులుతాడని మీరు అనుకుంటున్నారా? కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. మీరు కొంతకాలం వరకే భూమి మీద ఆనందపడతారేమో, దేవుడు సదాకాలము అంటే శాశ్వత కాలం మిమ్మల్ని శిక్షిస్తాడు, నరకానికి వెళ్ళిపోతారు. చూసుకోండి, ఎప్పుడైనా కానీ తమ మాటల ద్వారా ఎప్పుడూ వేరే వాళ్ళని తిట్టేవాళ్ళు, తమ మాటల ద్వారా బూతు మాటల ద్వారా వేరే వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, వేరే వాళ్ళు బాధపడుతుంటే మేము తిడటం వల్ల ఏదో గొప్ప కార్యం చేసామన్నట్టుగా దాన్ని చూసి గర్వపడేవాళ్ళు, నాలుక మీద నాశనాన్ని పెట్టుకునేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, సదాకాలం నరకంలో ఉంటారు. వేరే వాళ్ళ నాశనాన్ని, వేరే వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందాన్ని మీరు కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని సదాకాలము నాశనం చేస్తాడు. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. సజీవుల దేశం అంటే భూమి మీద ఉండకుండా దేవుడు నిన్ను నిర్మూలం చేసి నరకానికి పంపిస్తాడు, నరకానికి పోతారు మీరు అందరూ కూడా అని చెప్పేసి దావీదు వాళ్ళ గురించి చెప్తున్నాడు. అంటే ఒక పాట ద్వారా ఈ సందర్భాలన్నీ కూడా జనాలు ఎప్పటికీ మర్చిపోకుండా ప్రతి సందర్భానికి ప్రతి కాలానికి కూడా చెడ్డ క్రియలు చేస్తే ఏమవుతాం, మంచి క్రియలు చేస్తే ఏమవుతాం అని ఈ పాటల ద్వారా మనం నేర్చుకోవాలి. మరలా కీర్తనల దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ సందర్భంలో దావీదు ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా బాధపడుతున్నాడు, దాని గురించి ఎలా దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, బాధల్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి ఎలా మహింపరుస్తున్నాడు, బాధల్లో ఉన్నప్పుడు మనం బాధపడడం ద్వారా, దేవుణ్ణి కీర్తించడం ద్వారా, దేవుడి దగ్గర మన మొర పెడతం ద్వారా మనం దేవుణ్ణి ఎలా మహింపరచవచ్చు అనేది దావీదుని చూసి మనం నేర్చుకోవాలి. నీతిమంతులు చూసి భక్తి కలిగి ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక కలిగి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూసి నవ్వెదరు. ఇదిగో అంతకుముందు ధనం మీదకి ఆశపడి గర్వానికి లోనై చెడ్డ పనులు చేసింది వీళ్ళే కదా, ఇప్పుడు చూసారా వీళ్ళు నరకంలో ఎలా బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని చూసి నీతిమంతులు మాట్లాడుకుంటారు, వాళ్ళని చూసి నీతిమంతులు నేర్చుకుంటారు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నేను కావాలని ఎవరికి హాని చేయట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను, నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించుకొని కనిపెట్టుకొనిచున్నాను. దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడా, నీతిమంతులకి ఎప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడా, చెడ్డవాళ్ళకి దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడని నేను కనిపెట్టుకొని చూస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా ప్రతిదీ శాశ్వత కాలం ఉండేలాగా
తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని దావీదు ప్రతి సందర్భంలో కూడా గుర్తు చేసుకుంటా వస్తున్నాడు. ఈరోజు మనం చదువుకున్న 21, 22 ఈ 2 అధ్యాయాల్లో కూడా దావీదు కేవలం సౌలును చంపకూడదు అనే ఒకే ఒక్క ఆలోచన వల్ల ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు, దావీదు హృదయాన్ని చూసి దేవుడు దావీదుని ఎలా కాపాడుతున్నాడు, మధ్య మధ్యలో తెలియక తెలిసి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కానీ మనం దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఎప్పుడూ కూడా మనకి సహాయం చేయడానికి, మనల్ని రక్షించడానికి, క్షమించడానికి సిద్ధంగానే ఉంటాడు అనే విషయాల్ని ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాలి. బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా కీర్తించాలి, ఎలా మహింపరచాలి అనేది దావీదు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత సంగతులు ఏం జరిగినాయి అనేది సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈరోజు చదువుకున్న 21, 22 అధ్యాయాల్లో ఎవరికన్నా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.